హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యార్ మోటార్స్. ఫ్రెండ్స్ చూడండి, సూపర్ ఎక్సెల్ అన్నమాట. చూడండి బండి ఇది మొత్తం క్లచ్లో మొత్తం పూర్తి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. దీనికి మొత్తం చూడండి, ఆయిల్ మొత్తం ఎలా ఓవర్ బ్లాక్ అయిపోయిందో మొత్తం. ఇది ట్యాంక్ ఆల్చింగ్ చేసుకోలే కస్టమర్. దానివల్ల క్లచ్ పేర్ చూడండి ఎలా అయిపోయినాయి. క్లచ్ పేర్ చూడండి, క్లచ్ లైనింగ్స్ అనమాట ఇవి. చూడండి ఎలా అయిపోయినాయో, మొత్తం కలిపినాయి ఫ్రెండ్స్ మనకి ఇవి. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. బెల్ కూడాను చూడండి మొత్తం ఎలా లైన్స్ ఉన్నాయి మొత్తం ఇవి. చూడండి స్టెప్ పడింది అనమాట ఇది. చూడండి ఇలా స్టెప్ పడకూడదు అనమాట. ఇప్పుడు రెండు మార్చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఇది క్లచ్ లైనింగ్ అండ్ క్లచ్ బెల్ అనమాట రెండు. చూడండి మొత్తం లాస్ట్ వరకు ఈ వీడియో అనమాట. మొత్తం ఇది క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. బేరింగ్ అయితే బాగానే ఉందన్నమాట. ఇది మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం కొత్త వేసేద్దాం ఫ్రెండ్స్ మనము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇంకా గడేసుకున్నాం అనమాట బండి. చూడండి మొత్తం గడేసుకున్నాము. అలాగే చూడండి కొత్త క్లచ్ లైనింగ్లు, అలాగే కొత్త క్లచ్ బెల్ తీసుకొచ్చేసాం అనమాట. అవి పాత అనమాట మనకి. చూడండి మొత్తం ఇది కొద్దిగా తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం నీడ కడేసుకున్నాం అనమాట. నీడ కడేసుకుంటే ఏమైందంటే మళ్ళీ లోలో జస్ట్ అని ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వేసినా కూడా మనకి ప్రయోజనం ఉంటుంది అనమాట. లేదంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది అనమాట. టైంకి ఆల్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సూపర్ ఎక్సెల్ కూడా మీకు 1000 కిలోమీటర్కి ఒకసారి ఆల్చింగ్ చేసుకుంటే ఆ ఫిల్టర్ పట్టేది బాగా నీట్గా అయిపోతుంది అనమాట మనకు కూడాను. ఇలా కంప్యూటర్ మళ్ళీ తొందరగా రావన్నమాట. లేదంటే క్లచ్ లైన్ తొందరగా కాలిపోతాయి అనమాట. ఇవి మొత్తం బర్న్ అయిపోతుంది. లోపల ఆయిల్ ఎక్కగా దాన్ని మొత్తము డ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసామన్నమాట. ఇది మీరు టైం వచ్చి ఫిట్ చేసుకో, మొత్తం ఆల్చింగ్ చేసుకోండి అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా అటు చూడండి ఫ్రెండ్స్, మనం చూసాం ఫిట్టింగ్ చూడండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీట్గా అయిపోయింది అనమాట. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది బండి మొత్తము మొత్తం ఫిట్ చేసి స్టార్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్.